ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనము ఈ మహాలయపక్ష మహాపర్వణ పుణ్య కాలములలో పితృదేవతలను ఉద్దేశించి ఆచరించేటువంటి మహాపితృ కార్యక్రమములలో ముఖ్యంగా కాలభైరవుని యొక్క ఆరాధన కనుక మనం చేసినట్లయితే, కాలభైరవుని యొక్క అనుగ్రహం పొందగలిగినట్లయితే, ఆది శంకరాచార్యుల వారి చేత రచించబడినటువంటి కాలభైరవ అష్టకము అని ఒక మహిమోపేతమైనటువంటి ఒక స్తోత్రము ఉన్నది. ఆ స్తోత్రం యొక్క మహిమ కనుక మనం తెలుసుకోగలిగితే మన పితృదేవతలకి అనుగ్రహం మనకు కలగడమే కాదు, కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్ను కాలభైరవ ప్రచోదయాతు అంటారు. కాశీక్షేత్రమునకు క్షేత్రపాలకుడైనటువంటి ఆ కాలభైరవుని యొక్క వృత్తాంతం మనకు జీవించి ఉండగా కాలము మంచిగా ఉండడానికి, అలాగే ఇహలోకమందే కాక అంత్యమందు కూడా మన యొక్క కాలమును లెక్కించి మన పితృదేవతలకు ఆత్మను శాంతింపజేయడానికి కాశీక్షేత్ర బాలకునేటువంటి ఆ కాలభైరవునికి ఎటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలదో ఈ రోజున మనం ఆ ఉపాసన ద్వారా తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ, ఇటువంటి అదృష్టమును కలిగించినటువంటి మా ఈ శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షము చేత శ్రీ గురు దత్తాత్రేయుల యొక్క అనుగ్రహ ఆశీపూర్వకమైనటువంటి ఈ ప్రియమైనటువంటి ఆ స్వామి యొక్క కరుణ చేత ఈ మధురమైనటువంటి వాక్యమును తెలుపుడు ఎంతో సంతోషిస్తున్నాము అని తెలియజేస్తూ, ముందుగా కాలభైరవుడి యొక్క శబ్దం గురించి మనం తెలుసుకుంటున్నాం. భైరవ అంటే ఈ విశ్వాన్ని సృష్టించి పాలించి తిరిగి సంహరించేటువంటి కారణం చేత ఆ శివ భగవానుని కాళ్ళు భైరవుడు అంటారు. శివమూర్తి పరమేశ్వరునికి రెండు స్వరూపాలు ఉన్నాయి. ఒకటి భక్తులకు అభయాన్ని ప్రసాదించేటువంటి లింగ స్వరూపం, ఇది అత్యంత సౌమ్యంగా పరమశాంతంగా ఉంటుంది. ఇక రెండవ స్వరూపం ఉన్నది, అది దుష్టులను పాపులను దండించేటువంటి దండనాథ స్వరూపమే ఈ కాలభైరవ స్వరూపము. ఆ స్వరూపాన్ని మనం కాలభైరవుడు అని పూజిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం, స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాం. అలా పరమశివుని యొక్క పూర్ణావతారమే ఆ భైరవ రూపం. రౌద్రంగా, భయానకంగా, ప్రసన్నంగా, అతి తీక్షణంగా కూడా ఉంటుంది. ఇంకా మనం ఈ కాలభైరవుని యొక్క ఉపాసన ఆ దిగంబరంగా ఉంటుంది కాబట్టి ఆ రహస్యం గురించి తెలుసుకుంటున్నాం. 3 కాలాలను 3 లోకములను తనతో ఉంచుకోగలిగినటువంటి దిగంబరుడు ఆయనే. ధర్మదాత, విధాత, సంధాత, కాలానికే కాలరాజు. మనం చెబుతాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనేటువంటి ఆ రుద్రమంత్రములో కాలకాలాగ్ని రుద్రాయ, త్రికాలాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ అని చెబుతాం. కాలానికి అతీతుడైనటువంటి వాడు, కాలానికే రాజు, లోక రక్షకుడు, కలియుగ దైవం, క్షేత్ర బాలకుడు కూడా ఆయనే కావడం వల్ల మనము ఆయన గురించి తెలుసుకున్నటువంటి తర్వాత ఇక తెలుసుకోవలసినటువంటిది, యోగ్యమైనటువంటిది, అమూల్యమైనటువంటిది మరొక విషయం ఏమీ కూడా ఈ లోకంలో ఉండదు, ఇక లేదు కూడా. ఇది నిజం, సత్యం సత్యం నసంశయ. మనం కూడా దిగంబరంగానే పుట్టి తిరిగి దిగంబరంగానే మరణిస్తాం. ఇది దిగంబర తత్వం. దత్తాత్రేయుడి వారు కూడా చెబుతాం మనం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని. శ్రీ గురు దత్త దిగంబర అంతా గురుస్వరూపము. మనం ఈ భూమిపై తల్లి యొక్క గర్భం నుండి మాయతో పాటు జన్మిస్తాం. నిజానికి కొంత సమయం తర్వాత
ఆ మాయను బయటపడేస్తాం. అంటే బిడ్డను తల్లి పక్కకు చేరుస్తారు. ఆ జనన కాలంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ మనం అదే మాయలో జీవిస్తూ ఉంటాం. అంటే అశాశ్వతమైనటువంటి అంతులేనటువంటి కోరికలు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి, ధనము, ఐశ్వర్యము, బంగారము, భూములు, ఇండ్లు ఇవనేటువంటి ప్రతిష్టల మధ్య కీర్తికాంక్ష, ధనకాంక్ష, స్త్రీకాంక్షలతో అనేకమైనటువంటి విషయ వాంఛలతో, వాసనలతో ఆశపడుతూ ఒక్కొక్కసారి వీటిని సంపాదించడం కోసం ఎన్నో పాపాలు, అబద్ధాలు, నీతి లేనటువంటి అక్రమ పనులు కూడా, దుష్కార్యములు కూడా చేస్తూ ఉంటాం. అలా ఆత్మ సాక్షికి విరుద్ధమైనటువంటి ఎన్నో కృత్యాలు మనం ఇదంతా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఆ మాయలో భాగంగా మానవుడు చేస్తూనే ఉంటాడు. అలా జనన మరణం లేనటువంటి మోక్ష లక్ష్యంతో మనల్ని దిగంబరంగా పుట్టించి అనుక్షణము రక్షిస్తూ ఉండేటువంటి ఆ దిగంబరుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, లోక రక్షకుడిని మనం దూరం చేసుకుని ఎక్కడ ఉంటే అక్కడ మనము ఏ పనులు కావాలంటే ఆ పనులు చేస్తూ ఉంటాం. ఆ మాయలో భ్రమిస్తూ ఉంటాం. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో, ప్రేమతత్వంతో ప్రార్థిస్తూ ఆయన యొక్క సంకేతములను ఆధారం చేసుకుని కనుక మనం జీవన విధానం ఏర్పాటు చేసుకొని, లేదా ఆ జీవన విధానం జీవిస్తే మనకు ఇహములో ఇక్కడ ఉన్నంత వరకు కష్టములు కొంతవరకు తగ్గడము, పరములో అంటే జీవి మరణించినంతరము కూడా కొన్ని కష్టములు కూడా మన దరిచేరవు. దుఃఖ, దారిద్ర్య, అనారోగ్య సమస్యలు అనేటువంటి ఒక చట్టంలో మనం అందరం కూడా చిక్కుకుంటున్నాం. ఇదే కర్మ సిద్ధాంతం. మనం చనిపోతూ ఒక్క పైస ధనం కూడా తీసుకుపోలేము. అందుకే చాలాసార్లు చెబుతాం, మన తనువు అగ్నిపాలు, అస్థి గంగపాలు, అలాగే ఆస్తి పరులపాలు, పుణ్య పాపములు నీపాలు అని పదే మనం చెబుతున్నాం అనేక ప్రవచనములలో. ఇప్పుడు మరొక్కసారి అది మనం తెలుసుకుంటున్నాం. మనకు పేరు ప్రతిష్టల యొక్క అవసరం లేదు. కేవలం మనం చేసినటువంటి దానముల వల్ల, సుకృతముల వల్ల, జపముల వల్ల, హోమముల వల్ల, ధర్మ ప్రచారం వల్ల, మంచి పనులు వంటివి మాత్రమే మనకు అవసరం. అలాగనే డబ్బు ఉన్నది కదా అని అపాత్ర దానం చేయకూడదు. మరి మనకు ఎందుకు ఈ ప్రాకులాట, ఈ ఆరాటం? మనం అందరం కూడా దిగంబర తత్వానికి, ఆ భగవంతుని దగ్గరగా బ్రతకడమే ఒక ఉపాసన. ఖచ్చితంగా సూటిగా భయం లేకుండా ఆనందంతో జీవించే మార్గమే కాలభైరవ సాధన మార్గం. అందుకే ఇందాక తెలిపినట్టుగా కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. బహిర్ముఖంగా ఉండేటువంటి దృష్టిని వదిలిపెట్టాలి. బుద్ధిని అంతర్ముఖం చేసేటువంటి వారికి ఆ కాలభైరవ స్వామి యొక్క సాక్షాత్కారం తప్పకుండా దొరుకుతుంది. లలితా సహస్రనామంలో కూడా తెలిపినారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాయే నభగ అని. అంతర్ముఖంలో లేని అంతరిక్షంలో వెతికినా కూడా దొరకదు మనకి. కాబట్టి నీ యొక్క శక్తి అంతా కూడా అంతర్ముఖంలోనే ఉన్నది. నీలో ఉన్నటువంటి శక్తి బయట కూడా చూడగలుగుతావు, విశ్వదార్శనికమవుతుంది. అందుచేత ప్రతి వ్యక్తి సద్గురులను ఆశ్రయించి సత్సాంగత్యముల ద్వారా అంతర్ముఖుడై తన యొక్క ఆత్మోన్నతికి తానే ప్రయత్నం చేసుకోవాలి అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమానములు కూడా ఈ ఉపాసన ద్వారా ఈ కాలభైరవ స్వామి కనుక సాక్షాత్కరించినట్లయితే, అనుగ్రహించినట్లయితే, కాల స్వరూపుడు కాబట్టి, కాలమునకే రాజు కాబట్టి మనకు ముందుగానే కొన్ని సూచనల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు ఆ స్వామి. అటువంటి ఆ కాలభైరవ అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో భయము, బాధ అనేటువంటివి వారి దరిదాపుల్లో కూడా రానేరావు. ఇది యథార్థమైనటువంటి విషయం.
ఆ కాలభైరవుడి యొక్క నామం నుండి ప్రసరించేటువంటి క్రాంతి కారుణ్యం అమోఘం మన జీవనం చుట్టూ పేర్కొన్నటువంటి పాపములను తొలగించేటటువంటి ఆ అఖండ తత్వ స్వరూపమే కాలభైరవ తత్వ స్వరూపం. అందుకే ఆ దిగంబరుడు దిగంబరంగా లోకాన్ని సంరక్షిస్తూ మనల్ని ఆడంబరంగా జీవించండయ్యా అని అనుగ్రహిస్తున్నాడు. మనల్ని మనం ఉద్ధరించుకోవడమే ఈ దిగంబర యొక్క రహస్యం. ఇటువంటి ఆ దిగంబర స్వామి అయినటువంటి ఆ కాలభైరవ స్వామి యొక్క జయంతి మార్గశిర బహుళ అష్టమి మధ్యాహ్న సమయంలో పరమేశ్వరుడు కాలభైరవ అవతారాన్ని స్వీకరించాడు. అందుకే దాన్ని కాలభైరవ అష్టమిగా మనం ఎప్పుడు కూడా ఆ స్వామిని కొలుస్తూ ఉంటాం. అలాగే ఈ వ్రతమును శనీశ్వరుడు గురుడైనటువంటి కాలభైరవుడికి నిత్యము కూడా మనం ప్రదోష కాలంలో శివ భగవాన్ని పూజిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా శనివారం రోజున కానీ లేదా ఆదివారం నాడు వచ్చేటువంటి ప్రదోషమును కాలభైరవ ప్రదోషము అని అంటారు. అంటే సూర్య అస్తమయానికి ముందుగా గంటన్నర తరువాత ఒక గంట కాలాన్ని ప్రదోషము అని పిలుస్తాం. ఆ ప్రదోష కాలము ప్రత్యేకంగా ఆదివారము రాహుకాలయుక్తంగా వస్తుంది. అంటే 4:30 దగ్గర నుంచి సాయంత్రము 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల యొక్క దరిదాపు సమయంలో ఈ కాలభైరవ ప్రదోషం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రతినిత్యము కూడా ఈ కాలభైరవ స్వామి యొక్క అష్టకమును 8 మార్లు పారాయణ చేసుకున్నట్లయితే వారికి కాలభైరవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా వారి జాతకంలో శనీశ్వర దోషము తప్పకుండా తొలగుతుంది. అంతేకాకుండా వారి పురాతన సుకృతుల్లో చేసుకునే పుణ్యము వారికి సంప్రాప్తమవుతుంది. అలాగే పాప కర్మములు వెంటనే వారికి నిష్కృతి చెందుతారు. వారికి కష్టములు నష్టములన్నీ కూడా అవన్నీ దూరీకృతం అవుతాయి. అంతేకాకుండా పితృదేవతలకు ఆ కాలభైరవుడి యొక్క భయం తొలగి కాలభైరవుడికి అనుగ్రహం కలుగుతుంది. వారు ఉత్తమమైనటువంటి లోకములకు చేరుతారు అని అనేక కథల ద్వారా పెద్దల ద్వారా ఉపాసన ద్వారా మనకు ఈ హైందవ సాంప్రదాయంలో తెలియబడుతోంది. కాబట్టి మనం ఈ పితృదేవతలను ఉద్దేశించి ఆచరించేటువంటి ఈ కార్యక్రమంలో కానీ శనివారము ఆదివారము లేదా అష్టమి తిథుల్లో కానీ అమావాస్య తిథుల నాడు కానీ ఎవరైనా ప్రత్యేకంగా ఈ కాలభైరవుడి యొక్క అష్టకమున పారాయణం చేసుకుని వారి స్వానుభవం చేత అనుభూతితో వారిని వారే ఉద్ధరించుకోగలరు. అంతేకాకుండా వారి పితృదేవతల యొక్క శాప దోష పాపం నుండి కూడా విముక్తులు కావడానికి జగద్గురులైనటువంటి ఆదిశంకరులు వారు రచించినటువంటి ఆ కాలభైరవ అష్టకము మన అందరికీ కూడా ఒక వరప్రదాయిని అని చెప్పక తప్పదు. ఇప్పుడు కాలభైరవ స్వరూపము ఆ వ్రత కథ గురించి తెలుసుకుంటున్నాం. భైరవ సర్వశక్తి భరిత అంటారు. సమస్త శక్తులు కూడా సిద్ధులు కూడా భైరవుడి యొక్క అనుచరులు అని స్కాంద పురాణం కాశీఖండంలో తెలియబడుతుంది. ఒకసారి మేరు పర్వత శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మదేవుడు విష్ణువు వేదాలు కొలువు తీరి ఉండగా దేవతలు ఋషులు మీలో శ్రేష్టతమైనటువంటి దేవత ఎవరు అని ప్రశ్నించారు. అంత బ్రహ్మదేవుని యొక్క అహంకారం బయటకు వచ్చింది. దర్పంతో కూడినటువంటి స్వరంతో దేవతలందరినీ కూడా చూస్తూ అన్నాడు, దేవతలారా, ఓ ఋషులారా, మీరంతా కూడా పరమతత్వం గురించి పరబ్రహ్మణ గురించి అడిగారు. మీరంతా అమాయకులు. ఎదురుగా ఉన్నటువంటి నేనే పరమతత్వాన్ని శ్రేష్ఠ దేవతను అని స్వయంగా జన్మించిన వాడిని, ఈ జగత్తంతా కూడా సృష్టించేవాడిని, అసలు ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అని ఆ బ్రహ్మదేవుడు గర్వంతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మాటలు విన్నటువంటి ఆ విష్ణువు ఎంతో కోపం పడ్డాడు. అయితే ఆయన్ని కూడా ఆ మాయ ఆవహించింది. అంటన్నాడు, బ్రహ్మదేవా, ఎందుకయ్యా దర్పాలు పలుకుతున్నావు? అసలు నీకు పరమతత్వం గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు? సకల సృష్టిని పోషించి పాలించేటువంటి నేనే పరమతత్వాన్ని, పరమాత్మని, శ్రేష్టమైనటువంటి దేవతను, సాక్షాత్తు యజ్ఞస్వరూపాన్ని అని అన్నాడు ఆ విష్ణు భగవానుడు.
ఇలా మాయామోహితులైనటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా తాము గొప్ప అంటే తాము గొప్ప అని కొంతసేపు వాదించుకున్నారు. ఇంతలో వారికి ఆలోచన వచ్చి వారిద్దరిలో ఎవరి గొప్పో తెలియజేయమని వేదాలని దేవతల్ని కూడా కోరారు. అప్పుడు 4 వేదాలు దేవతలు రుద్రుడే పరమతత్వం అని, సర్వసాక్షి అని, అద్వైత తత్వస్వరూపుడు శివుడే అని, ఆ అద్వైత పరబ్రహ్మ పరమేశ్వరుడు అని, నిర్గుణదత్త స్వరూపుడే శంకరుడు అని, ఆయననే శ్రేష్టమైనటువంటి దేవత అని, ఈశ్వరుడు అని ముక్తకంఠంతో చెప్పినా కూడా బ్రహ్మ విష్ణువు ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా తలకెక్కలేదు. అలా అహంకారంతో వేదాలతో దేవతలతో ఆ ఇద్దరు కూడా వాదానికి దిగారు. వికృత వేషంతో ఉండేటువంటి వాడు జటాధారి దిగంబరుడు వృషభ వాహనుడు పాముల్ని ధరించేటువంటి వాడు అయినటువంటి శివుడు పరబ్రహ్మస్వరూపుడు ఎలా అవుతాడు అని కూడా అన్నారు. ఇంతలో ఆ పరిశుద్ధ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం ఆకారాన్ని ధరించి ఎదురుగుండా నిలిచింది. ఓ బ్రహ్మ విష్ణులారా, సకల పాపనాశుడైనటువంటి రుద్రుడు సర్వేశ్వరుడు సనాతనుడు ఆదివక్షాంతరహితుడు గనక పరమేశ్వరుడి నిర్గణ పరబ్రహ్మ స్వరూపం అని స్పష్టంగా చెప్పింది ఆ ఓంకార స్వరూప తత్వం. అయినా కూడా వారిద్దరికి కూడా బోధపడలేదు. వారి మాయ ఇంకా తొలగలేదు. సరిగ్గా అప్పుడే ఒక పరమ అద్భుతం జరిగింది. ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక దివ్య కాంతి పుంజం ఆవిర్భవించింది. కళ్ళు మెరుగుట్లేనట్లుగా అఖండ దివ్య తేజంతో ఒక దివ్య మంగళాకారుడైన పురుషుడిని వారు చూశారు. ఎంతో ఆశ్చర్యపోయారు. అంతలో బ్రహ్మదేవుడి యొక్క 5వ తల కోపంగా అసలు ఈ తేజస్సు ఏమిటి, ఆ కనిపించే పురుషుడు ఎవరు ఆలోచిస్తూ ఉండగా వారి ముందు చంద్రధరుడు శూలపాణి అయినటువంటి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని చూసి బ్రహ్మ 5వ తలతో ఒక్కసారిగా పక్కున నవ్వాడు. ఓయి దమరుదర, నీకు బాగా తెలుసు, ఏం భయపడకు. పూర్వం నువ్వు నా నుదురుని జన్మించావు, గుర్తుందా? పుట్టగానే బాగా ఏడుస్తూ ఉండడంతో నేను నీకు రుద్రుడు అని పేరు పెట్టాను కనుక నన్ను శరణ వేడుకో, నేను రక్షిస్తాను అని బ్రహ్మ ఎంతో గర్వంగా మాట్లాడాడు. అలా బ్రహ్మ మాటలు విన్నటువంటి శివుడికి చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో ఆయన భృగుటి ముడిపడింది. ఆ ముడి నుండి వెంటనే వికృత రూపంతో భయంకరాకారమైనటువంటి ఒక ఆకారంతో దివ్య తేజస్సుతో పెరిగిపోతూ ఉన్నటువంటి ప్రళయ భయంకరుడైనటువంటి ఒక బాల్య రూపంలో కాలపురుషుడు ఉద్భవించాడు. ఆ కాలపురుషుడే కాలభైరవుడు అంటారు. ఆయననే బటుక భైరవుడు అని కూడా అంటారు. అంత శివుడు అంటున్నాడు, ఓ బాలక, నీవు సాక్షాత్తు ఈ కాలానికి కాలుడిలాగా ప్రకాశిస్తున్నావు కనుక నిన్ను కాలరాజు అని పిలుస్తారు. ఓ కాలభైరవా, ముందు నువ్వు ఈ బ్రహ్మను దండించాలి. ఈ జగత్తునంతా భరించడానికి నీవు సమర్థుడివి. నేను చూస్తేనే చాలు లోకాలన్నింటికి కూడా భయం కాబట్టి అందరూ కూడా నిన్ను భైరవుడు అని పిలుస్తూ ఉంటారు. నీకు కోపం వస్తే చాలు దుష్టుల్ని వారి దుష్ట బుద్ధుల్ని కూడా సంహరిస్తావు. కాబట్టి నీకు లోకంలో అమర్దకుడు అనే పేరు కూడా వస్తుంది. నీవు భూలోక రక్షకుడవు. నిన్ను శరణ కోరినటువంటి మరుక్షణంలోనే నీ భక్తుల యొక్క పాపాన్ని వెంటనే భక్షిస్తావు. కాబట్టి నీకు పాపభక్షకుడు అనేటువంటి ఖ్యాతి కూడా కలుగుతుంది. నీవు నా పూర్ణావతార స్వరూపుడవయ్యా అని రుద్రుడు ఆ కాలభైరవుడితో ఈ విధంగా తెలియజేశాడు. అంతేకాదు, ఓ కాలభైరవా, ప్రళయ కాలాలలో ఏ మాత్రము దెబ్బతినకుండా లోకంలో ఉన్నటువంటి ముక్తి క్షేత్రమైనటువంటి ఆనందవనమైనటువంటి ఆ కాశీ, ఆ భూమండలం మీద సమస్త కాలం పైన కూడా కాశీ పట్టణం మీద కూడా నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నాను. కాబట్టి అక్కడ నీవు క్షేత్ర బాలకుడుగా భక్తులందరినీ కూడా రక్షిస్తూ పాపాత్మలను దండిస్తూ ఉండు అనే ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. అలా శివుని ద్వారా వరాన్ని పొందినటువంటి భైరవుడు వెంటనే ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా రుద్రుడిని చూడనాడినటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క 5వ తలని తన యొక్క చిటికన వేలి గోడుతో తుంచేశాడు. అయితే ఆ తల క్రింద పడకుండా ఆ భైరవ స్వామి యొక్క చేతికి అంటుకుని ఉండిపోయింది. అప్పుడు భీతాహం చెంది
ఆ చెందినటువంటి వాడే భీతి విషయం చేత బ్రహ్మ పరమేశ్వరుని తన శతరుద్రీయంతో స్తోత్రం చేశాడు. అలా ఈ దృష్టిని చూసినటువంటి విష్ణువు కూడా అనేకమైనటువంటి శైవ స్తోత్రములతో మంత్రములతో శివుణ్ణి భక్తిగా స్తుతించడంతో శివుడు శాంతించాడు. ఈ విధంగా భైరవుడి యొక్క దండంతో గర్వరహితులైనటువంటి బ్రహ్మ విష్ణువులిద్దరికి కూడా ఈశ్వరుడు అభయాన్ని ప్రసాదించి తిరిగి భైరవునితో అంటున్నాడు, భైరవా, నీ కోపాన్ని చాలించు, నీ ఉగ్రాన్ని శాంతించు. వీరు వారిరువురు కూడా తమ యొక్క తప్పు తెలుసుకున్నారు, వీరిని మన్నించు. నీవు తుంచినటువంటి ఈ బ్రహ్మ కపాలం నిన్ను అంటుకునే ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మహత్యా దోషము నీకు అంటుకుంది. లోకంలో మనం అంటున్నాం, నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎక్కడైనా గోవులకు, బ్రాహ్మణులకు, గురువులకు, పెద్దలకు, పండితులకు, అనేక మందికి, వృద్ధులకు కనుక మనం చేసినట్లయితే అది కూడా పితృ దోషం కింద, బ్రహ్మహత్య దోషం కింద పరిగణింపబడుతుంది అని మనం తప్పకుండా తెలుసుకోవాలి. గురువుల సొమ్మును అపహరించడం కానీ, దేవాలయాల సొమ్ములను అపహరించడం కానీ, అటువంటి దోషములు కూడా ఈ బ్రహ్మహత్యా దోషములు వస్తాయి అని తప్పకుండా తెలుసుకోవాలి. అందుచేత ఈ విధంగా నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంది అని ఆ పరమేశ్వరుడు ఆ కాలభైరవంతో తెలియజేశాడు. కాబట్టి ఆ దోష నివారణ కోసం నువ్వు కపాల వ్రతాన్ని ఆచరిస్తూ నిత్యము కూడా భిక్షాటన చేస్తూ సమస్త లోకముల్లో కూడా సంచరించు అని ఆ రుద్రుడు కాలభైరవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మ శిరస్సు ఖండించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. బ్రహ్మహత్య ఆవేశించినటువంటి భైరవుడు ఈశ్వరుడు చెప్పినటువంటి విధంగా సకల లోకములు కూడా తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. ఒకరోజు అప్పుడు వైకుంఠాన్ని విడిదే లక్ష్మీనారాయణులు ఆ ఆది భైరవుడికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి సత్కరించారు. అలా శివస్వరూపుడైనటువంటి ఆ భైరవుడి యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవితో నారాయణుడు ఇలా అంటున్నాడు, మనం ఎంత అదృష్టవంతులము. పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడి యొక్క పూర్ణావతారమైనటువంటి ఈ ఆది భైరవుడు మన యొక్క ఇంటికి వచ్చాడు అని చెప్పగా మహాలక్ష్మి ఆ భైరవుని యొక్క కపాల పాత్రలో అమృత దివ్యాన్నమును భిక్షగా పెట్టింది. అలా సంచారం చేస్తూ ఆ భైరవుడు గగన గంగా తరంగి కాశీక్షేత్రంలో అడుగు పెట్టాడు. ఆ కాశీక్షేత్రంలో అడుగు పెట్టగానే మరి క్షణమే బ్రహ్మహత్యా దోషము కాశీలోకి ప్రవేశించలేక ఆహాకారములు మొరబెట్టుతూ పాతాళములో పడిపోయింది. అతని చేతికి అంటుకుని ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలం ఊడి భూమి మీద పడిపోయింది. ఆ ప్రవేశము కపాలమోచన తీర్థము అని అప్పటి నుంచి కూడా ఆ నామకరణంతో పిలుస్తున్నారు. ఆ పేరుతో కపాల విమోచనం, కపాలమోచన తీర్థము అంటారు. కపాల మోక్షం అన్నమాట. అప్పటి నుండి కూడా వటుక భైరవుడు కాశీలో క్షేత్రపాలకుడుగా నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. శివాజ్ఞ చేత ఆ వరాన్ని పొందాడు. కాబట్టి బుద్ధి నిలకడతో, భక్తి శ్రద్ధలతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే ఈ కాలభైరవుడిని మనస్సులు ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, నిత్యము కూడా ఆ స్వామిని పూజిస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది. వారి కుటుంబంలో ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములు అవే వారికి సంప్రాప్తిస్తాయి. అఖండమైనటువంటి ఐశ్వర్యం వారింట వర్షిస్తుంది. ఎవరైనా కూడా ఈ కాలభైరవ జన్మ వృత్తాంతం వ్రతకథను వింటారో ఆ విన్నటువంటి వారికి, చదివినటువంటి వారికి కాలభైరవ స్వామి అనుగ్రహ ప్రసాదం చేత సకల కార్యమును కూడా సిద్ధించి వారింత ఐశ్వర్యం వర్షిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షితో చెప్పి ఉన్నాడు. అందుచేత ఈ యొక్క కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం చేత బ్రహ్మహత్యా దోష నివారణ పూర్వకమైనటువంటి ఈ వ్రతకథ వినడం వల్ల మనము ఐశ్వర్యవంతులమే కావడం, ఆయురారోగ్య భోగభాగ్యవంతులతో ఉండడమే కాదు,
పితృదేవతల యందు మనం ఆచరించినటువంటి ఆ పితృశాప, పితృదోష, పితృపాపముల యొక్క దోషములు కూడా మనకి ఎన్నడూ అంటవు అని ఈ వృత్తాంతము ద్వారా తెలియకనే తెలియబడుతోంది. కాబట్టి ఈ మహాదేవక్ష మహాపర్వణ పుణ్య కాలములలో ప్రయత్నము చేత మనము తప్పకుండా ఈ యొక్క స్తోత్ర పారాయణను 8 మార్లు మనము పారాయణ చేసుకుని అనుభూతి చెంది ఆ యొక్క అనుభవంతో మనం ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథుల్లో కానీ లేదా ప్రతి వారము కూడా ఆదివారం నాడు వచ్చేటువంటి కాలభైరవ ప్రదేశం ఉన్నటువంటి రోజున కానీ లేదా శనేశ్వరుడి యొక్క కాలభైరవుడి యొక్క శిష్యుడు శనేశ్వరుడు కాబట్టి ఆ శనేశ్వరుడికి ఇష్టమైనటువంటి శని ప్రదోష కాలము అది శనివారం రోజున సాయం సంధ్యాకాలంలో 1:30 గంట ముందు సూర్యాస్తమయానికి ముందు వస్తుంది, గంట తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఉంటుంది. ఆ 2 రోజుల్లో అమావాస్య రోజులలో లేదా వారి వారి పితృదేవతలు మరణించినటువంటి తిథులు కనుక తెలిసినటువంటి వారు ఆ రోజుల్లో కానీ తప్పకుండా ఈ పారాయణని కనుక చేసినట్లయితే మహత్తరమైనటువంటి ఫలితమును వాడు చూడగలుగుతారు అని తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైనా మర్రి చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ మర్రి చెట్టు యొక్క నీడలో కనుక ఈ స్తోత్రమును పారాయణ చేసినట్లయితే విశేషంగా వారికి కార్యసిద్ధి కలుగుతుంది. ఇది అనుభూతి ప్రధానమైనటువంటి అనుభవంతో జరుపుతున్నటువంటి విషయములను మీకు ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో అనేక మంది భక్తుల చేత మర్రి చెట్టు నీడలో ఈ కాలభైరవ అష్టకమును పారాయణ చేయించి విశేషమైనటువంటి అనుభూతులతో వారందరూ కూడా కార్యసిద్ధిని పిలిచారు. పితృశాప, పితృదోష, పితృపాపములను తొలగించుకుని నిత్య జీవన విధానంలో వారెంతో సంతోషంతో ఉన్నారని తెలియజేస్తూ ఇప్పుడు ఆదిశంకరాచార్య విరుద్ధమైనటువంటి కాలభైరవ అష్టకమును ఇప్పుడు పారాయణం చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించవలసింది అని తెలియజేస్తున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దిదారకంబరం నీలకంఠమీర్తిదాంతరాజకం త్రిలోచనం కాలకాలమంబుజాఖ్యమాఖ్యశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాదదండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభం విచిత్రతాండవ ప్రియం కాళికాపురాధినాథ కాలభైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిర్గుణన్మోజ్జగేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతు బాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేటబాధశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుక ప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలతం ప్రవీశనం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజండ కోటి సంతతం దృష్టిపాత నష్టపాపజాలముక్రణాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
భూత సంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోక పుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి హే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోఘధైర్య లోభకోపతాపనాశనం తే ప్రజంతి కాలభైరవాంగ్రసన్నిధిం ధ్రువం. కాలాన్ని నడిపేటువంటి కాళరాజే కాలభైరవుడు జీవనంగా సమస్యలుగా సాగుతూ ఉన్నప్పుడు, మన నిత్య జీవన విధానంలో సమస్యలు సాగుతూ ఉన్నప్పుడు, నవగ్రహములు ప్రతికూల దిశలో ప్రయాణిస్తున్నప్పుడు, శనేశ్వర దోషము జాతకము ద్వారా అష్టమ శని, ఏలిన నాడు శని, అర్ధాష్టమ శని, ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే శని మహాదశ, అంతర్దశ, విదశ నడిచేటువంటి వారు, జాతకరీత్యా గురు మహాదశలు దోషములు ఉన్నటువంటి వారు, రాహుకేతువుల యొక్క దోషములు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క పారాయణం చేసుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అలాగే అగమ్య మార్గములలో అనుకోనటువంటి రీతుల్లో కష్ట నష్టములు కలిగినప్పుడు, ధనమును నష్టపోయినప్పుడు, అనేక బాధలు చుట్టుముట్టినప్పుడు, కుటుంబంలో అశాంతి వచ్చినప్పుడు, అనవసరమైనటువంటి భయములు, ఆందోళనలు మనకి ఆవరించినప్పుడు, మనకి కాలసర్పదోషము కనుక వెంటాడుతూ ఉన్నప్పుడు, మనం అందరము కూడా ఈ యొక్క కాలభైరవ అష్టక పఠనాన్ని చేసి సర్వరక్షాకరమైనగా ఉన్నటువంటి ఆ జగద్గురులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అందించండి ఈ మహావర ప్రసాదమును అందరము కూడా పారాయణం చేసుకుని అనుభూతిని చెంది మన పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనం పొందడముగాక అని తెలియజేస్తూ, ఈ సందర్భంలో మనము మరొక్కసారి ఈ గురు స్వరూపుడైనటువంటి ఈ కాలభైరవ స్వామిని తప్పకుండా మనము ప్రార్థన చేద్దాం. మానవాళ్ళంతా కూడా విశ్వ కళ్యాణంలో భాగంగా అందరూ కూడా సుఖ సంతోషములతో ఈ విషయంలో ఉండాలని మనం ప్రార్థిస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. నమ శివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరాధిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర భాగవతీభ్యాం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశామర వల్లభ విశ్వేశామర వల్లభ విశ్వేశామర వల్లభ. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలరాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.